హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్నోట్ ఛానల్. ఈ వీడియోలో రేఖాగణితం జామెట్రీలోని బేసిక్ కాన్సెప్ట్ అయిన రేఖలు మరియు కోణాలు లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఫస్ట్ బిందువు, పాయింట్ అంటే ఒక స్థానాన్ని తెలిపేది, విభజించడానికి వీలు లేని దాన్ని పాయింట్ బిందువు అని అంటారు. ఇక్కడ ఏ ఉంటే పాయింట్ ఏ అంటారు, ఇక్కడ బి ఉంటే పాయింట్ బి అని అంటారు. తర్వాత రేఖాఖండం అంటే రెండు పాయింట్లు ఉన్నాయి. ఇది పాయింట్ ఏ, ఇది బి. బిందువు ఏ, బిందువు బి. ఏ బిందువు నుండి బి బిందువుకి వెళ్ళడానికి ఎలా అయినా వెళ్ళచ్చు, ఎన్ని దూరాలైనా ఇలా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళచ్చు, ఇలా వెళ్ళచ్చు, ఎలా అయినా వెళ్ళచ్చు. కానీ ఏ నుండి బికి వెళ్ళడానికి కనిష్ట దూరం ఒకటే ఉంటుంది. ఇది ఏ నుండి బికి గల కనిష్ట దూరాన్నే రేఖాఖండం అని అంటారు. ఈ రేఖాఖండాన్ని ఏ బి ఇలా ఇలా చూపిస్తారు. దీనికి తొలి బిందువు మరియు తుది బిందువు రెండు ఉంటాయి. లైన్ సిగ్మెంట్కి మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్, అలాగే లాస్ట్ పాయింట్ రెండు కూడా ఉంటాయి. మరియు ఈ రేఖాఖండం అనేది ఒక నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటుంది. తరువాత సరళ రేఖ లైన్. ఇప్పుడు ఈ రేఖాఖండం ఏబి అనే రేఖాఖండం ఉంది. ఏబి అనే రేఖాఖండాన్ని రెండు వైపులా కూడా అనంత దూరం పాటు అనంతంగా పొడిగించామనుకోండి. ఏబి అనే రేఖాఖండాన్ని రెండు వైపులా కూడా అనంతంగా పొడిగించినప్పుడు ఏర్పడేదే సరళ రేఖ అవుతుంది. ఇది మనం ఈ పేపర్లో అనంతంగా దూరం గీయలేం కాబట్టి దీన్ని మనం ఇలా బాణం గుర్తుతో చూపిస్తాము. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏబి పైన ఇట్లా బాణం గుర్తు పెట్టి ఇలా రాస్తే ఇది సరళ రేఖని ఇలా చూపించవచ్చు. దీనికి తొలి బిందువు కానీ తుది బిందువు కానీ ఏది ఉండవు. అలాగే ఒక నిర్దిష్టమైన పొడవు కూడా ఉండదు. ఇది అనంతం వరకు ఉంటుంది. తొలి తుది బిందువులు లేనిదే సరళ రేఖ అవుతుంది. దీన్ని మనం సాధారణంగా రేఖ అని కూడా పిలుస్తాం. రేఖ లేదా సరళ రేఖ అని పిలుస్తాము. తర్వాత కిరణం ఇది ఒక బిందువు నుండి ప్రారంభమై అనంతం వరకు కొనసాగేదాన్ని ఏమంటారంటే కిరణం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన సూర్యుడి నుండి కిరణాలు స్టార్ట్ అయ్యి అనంతం వరకు సాగుతూ ఉంటాయి కదా, మనం సూర్యకిరణాలు అంటాం. అలాగే దీన్ని కూడా ఒక బిందువు నుండి స్టార్ట్ అయ్యి అనంతం వరకు కొనసాగేదాన్ని కిరణం అని అంటారు. దీనికి ఆది బిందువు మాత్రమే ఉంటుంది కానీ అంత్య బిందువు అనేది ఉండదు. తొలి బిందువు ఉంటుంది కానీ తుది బిందువు ఉండదు. మరియు దీనికి నిర్దిష్టమైన పొడవు కూడా ఉండదు. ఇది ఎంత దూరమైనా వెళ్తుంది కాబట్టి నిర్దిష్టమైన పొడవు కూడా ఉండదు. దీన్ని ఎలా చూపిస్తారంటే ఇప్పుడు దీన్ని బి అనుకోవాలి. ఇక పాయింట్ లేదు కానీ ఇది ఇట్లా వెళ్తుంది కాబట్టి దీన్ని ఏబి ఇలా కిరణం ఇలా చూపిస్తారు. దీనికి ఒక నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఇప్పుడు చూసుకుంటే రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది. అలాగే సరళ రేఖకు నిర్దిష్టమైన పొడవు ఉండదు. కిరణానికి కూడా నిర్దిష్టమైన పొడవు ఉండదు. రేఖాఖండానికి ఆది బిందువు తుది బిందువు, తొలి బిందువు తుది బిందువు రెండు ఉంటాయి. సరళ రేఖకు తొలి బిందువు తుది బిందువు రెండూ ఉండవు. కిరణానికి తొలి బిందువు ఉంటుంది కానీ తుది బిందువు అంత్య బిందువు అనేది ఉండదు. తర్వాత కోణం యాంగిల్. ఇక్కడ కోణం అంటే ఒక బిందువు నుండి ఏర్పడిన కిరణాలు, రెండు కిరణాలు ఉంటాయి కదా, ఒక బిందువు నుండి ఏర్పడిన రెండు కిరణాలు. ఈ రెండు కిరణాల మధ్య ఉన్న ప్రాంతాన్ని, ఈ రెండు కిరణాల మధ్య ఉన్న దాన్ని ఈ రొటేషన్ అయిన ప్లేస్ ఉంటుంది కదా, దీన్నే మనం కోణం అని అంటారు. రెండు కిరణాల మధ్య ఉండేదాన్ని కోణం అంటారు. తర్వాత టైప్స్ ఆఫ్ లైన్స్లలో ఫస్ట్ది ఖండన రేఖలు, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏవైనా రెండు రేఖలు ఒక ఉమ్మడి బిందువుని కలిగి ఉంటాయి. అంటే ఏవైనా రెండు రేఖలు ఏదో ఒక ప్లేస్లో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. రెండు రేఖలు ఒక పాయింట్ దగ్గర ఖండించుకున్నాయి అనుకోండి, ఏదో ఒక పాయింట్ దగ్గర ఖండించుకుంటే వాటిని
ఖండన రేఖలు లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు. ఇది రేఖ ఎల్, ఇది ఎం అనుకో, ఇది పాయింట్ పి దగ్గర ఖండించుకున్నాయి. ఈ పిని ఖండన బిందువు అని, ఈ ఎల్ రేఖ మరియు ఎం రేఖని ఖండన రేఖలు అని అంటారు. తర్వాత మిలిత రేఖలు, కాంకరెంట్ లైన్స్. ఇక్కడ మనం ఖండన రేఖలలో ఓన్లీ 2 లైన్స్ మాత్రమే ఒక పాయింట్ దగ్గర ఖండించుకున్నాయి, ఒక బిందువు దగ్గర ఖండించుకున్నాయి, ఒకటే ఉమ్మడి బిందువు కలిగి ఉన్నాయి. కానీ ఇక్కడ మిలిత రేఖలు అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ ఒక ఉమ్మడి బిందువును కలిగి ఉంటే వాటిని మిలిత రేఖలు అని అంటారు. ఇక్కడ ఖండన రేఖలో ఓన్లీ 2 రేఖలే ఉంటాయి. కానీ ఇక్కడ మిలిత రేఖలు అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని కాంకరెంట్ లైన్స్, మిలిత రేఖలు అని అంటారు. ఇది ఓ అనే పాయింట్ దగ్గర ఖండించుకుంటే దీన్ని ఓని మిలిత బిందువు అని అంటారు. మిలిత బిందువు అని అంటారు ఈ బిందువుని. అలాగే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని మిలిత రేఖలు అని అంటారు. ఈ ఖండించుకున్న ఈ లైన్స్ని మిలిత రేఖలు, ఇది ఎల్, ఇది ఎం, ఇది ఎన్, ఇది అయింది అనుకోండి, వీటిని మిలిత రేఖలు అంటారు. ఈ పాయింట్ని మిలిత బిందువు అని అంటారు. తర్వాత సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్. 2 రేఖలు అసలు ఉమ్మడి బిందువు అనేది లేకుండా ఉంటే, ఎలాంటి ఉమ్మడి బిందువు లేకుండా ఇక స్టార్ట్ అయినప్పుడు ఏ డిస్టెన్స్ ఉంటుందో చివరి వరకు కూడా అదే డిస్టెన్స్, వీటి మధ్య సమాన దూరం కలిగి ఉండి ఉమ్మడి బిందువు లేనిచో వాటిని సమాంతర రేఖలు లేదా ప్యారలల్ లైన్స్ అని అంటారు. 2 రేఖలు ఉమ్మడి బిందువు లేకుంటే వాటిని సమాంతర రేఖలు అని అంటారు. వీటిని ఇలా చూపిస్తారు, ఎల్ ప్యారలల్ టు ఎం అని. వీటిని ఇలా సమాంతర రేఖలను ఈ విధంగా చూపిస్తారు. తరువాత లంబ రేఖలు, పర్పెండిక్యులర్ లైన్స్. ఏవైనా 2 రేఖలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి, ఇలా ఒకదానికొకటి లంబంగా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇక్కడ యాంగిల్ ఏర్పడుతుంది, ఈ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఇలా లంబంగా 2 రేఖలు అనేవి లంబంగా ఒకదానికొకటి లంబంగా ఉంటే, పర్పెండిక్యులర్గా ఉంటే ఇలాంటి రేఖలని లంబ రేఖలు లేదా పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటారు. ఈ పర్పెండిక్యులర్ లైన్స్ని ఇలా చూస్తారు, ఎల్ పర్పెండిక్యులర్ టు ఎం అని ఈ విధంగా చూపిస్తారు. ఇవి టైప్స్ ఆఫ్ లైన్స్: ఖండన రేఖలు, మిలిత రేఖలు, సమాంతర రేఖలు, లంబ రేఖలు. ఇవి 4 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్. ఫస్ట్ మనం యాంగిల్ అంటే ఏదో చూద్దాం. యాంగిల్ అంటే మనం ఫస్టే చెప్పుకున్నాం, కానీ మళ్ళీ చూద్దాం. యాంగిల్ అంటే ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయిన 2 రేస్. ఇది ఒక రే, ఇది పాయింట్ 0, ఈ రే ఓఏ రే అనుకుందాం. ఇంకొకటి ఓబీ రే. ఈ 2 రేస్ మధ్య ఉన్న ఈ ప్లేస్నే యాంగిల్ అని అంటామని చెప్పుకున్నాం. దీన్ని ఎలా చూపిస్తారు యాంగిల్ని? యాంగిల్ బిఓఏ ఈ రెండిటికి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని యాంగిల్ బిఓఏ, యాంగిల్ ఓ అని కూడా చూపిస్తారు. ఈ యాంగిల్ని గ్రీక్ లెటర్ అయిన టీటాతో చూపిస్తారు. దీన్ని మనం టీటా అని చదవచ్చు. సంపూర్ణ కోణం. ఫస్ట్ యాంగిల్ మీన్స్ డిగ్రీ ఆఫ్ రొటేషన్. ఓఏ కిరణం నుండి ఓబీ కిరణం ఎంత దూరం వెళ్ళింది, ఎంత రొటేట్ అయింది అని చెప్పేదే యాంగిల్ కదా. ఇక్కడ ఉన్న ఇది ఒక కిరణం అయితే ఈ కిరణం నుండి ఇంకో కిరణం ఒక కంప్లీట్ రొటేషన్ చేసుకొని వచ్చింది అనుకోండి, అంటే ఒక కంప్లీట్గా ఒక సర్కిల్ని ఫినిష్ చేసి వచ్చింది. ఈ కంప్లీట్ సర్కిల్ని ఫినిష్ చేసి వచ్చిన దాన్ని కంప్లీట్ యాంగిల్ అని అంటాం. సంపూర్ణ కోణం అంటారు. మన స్టాండర్డ్గా సంపూర్ణ కోణం వాల్యూ ఎంత పెట్టుకున్నామంటే టీటా ఈజ్ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని ఒక స్టాండర్డ్ వాల్యూని ఫిక్స్ చేసుకున్నారు. తర్వాత లంబ కోణం. ఒక రేకి, ఒక కిరణానికి ఇంకో కిరణం రొటేషన్ చేస్తూ చేస్తూ ఇట్లా లంబంగా వచ్చింది అనుకోండి, ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్గా లంబంగా వచ్చినప్పుడు ఇక్కడ కోణం ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడే కోణాన్ని లంబ కోణం అంటారు. ఈ లంబ కోణం వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. మనం కంప్లీట్ యాంగిల్కి 360 అనుకున్నాం. ఈ 360ని మనం 4 పార్ట్స్గా చేసామనుకోండి, ఇక్కడ 90 డిగ్రీస్, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్,
94 360 కదా. ఇంకా మనం కంప్లీట్ యాంగిల్ని 4 పార్ట్స్గా చేస్తే 90 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది పర్పెండిక్యులర్గా ఈ లంబంగా ఉంది కదా, ఈ లంబంగా ఒక కిరణానికి ఇంకో కిరణం అనేది లంబంగా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఏర్పడినది లంబకోణం అవుతుంది. ఈ లంబకోణం వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. లంబకోణం అంటే టీటా = 90 డిగ్రీస్. తర్వాత కోణం అల్పకోణం, యాక్టిస్ యాంగిల్. టీటా అనేది అంటే కోణం అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువ, ఈ లంబకోణం కంటే తక్కువ. ఇది లంబకోణం, ఇలా ఉంటే లంబకోణం అవుతుంది. కానీ ఇట్లా లంబకోణం కంటే తక్కువ ఉంటాయి కదా, లంబకోణం కంటే తక్కువగా ఉన్న కోణాలు, ఇది 0 డిగ్రీస్ అయితే ఇది 90 డిగ్రీస్. ఈ 0కి 90కి మధ్యలో ఉండే కోణాలు ఏమైనా నెంబర్స్ 45 డిగ్రీస్, 75 డిగ్రీస్, 81 డిగ్రీస్ ఇలాంటి కోణాలు ఉంటాయి కదా. 0కి 90కి మధ్యలో శూన్య కోణానికి అలాగే లంబ కోణానికి మధ్యన ఉండే కోణాలన్నిటిని ఏమంటారంటే అల్పకోణం, యాక్టిస్ యాంగిల్ అని అంటారు. యాక్టిస్ యాంగిల్ ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది. టీటా అనేది 90 డిగ్రీస్కి తక్కువగా ఉంటే దాన్ని అల్పకోణం అంటారు. తర్వాత కోణం సరళ కోణం, స్ట్రేట్ యాంగిల్. ఇప్పుడు ఈ కిరణం నుండి ఇంకో కిరణం ఇలా రొటేట్ చేస్తూ ఇలా దీనికి స్ట్రేట్గా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక రేఖ ఫామ్ అయింది, సరళ రేఖ ఫామ్ అయింది కదా, ఇది స్ట్రేట్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇలా వీటితో ఏర్పడిన కోణాన్ని సరళ కోణం అంటారు. ఈ సరళ రేఖ మధ్యలో ఏర్పడిన కోణాన్ని సరళ కోణం అంటారు. ఇది స్ట్రేట్ లైన్ కాబట్టి స్ట్రేట్ యాంగిల్ అని కూడా అంటారు. ఇప్పుడు మనకు టోటల్ కంప్లీట్ యాంగిల్ వాల్యూ 360 డిగ్రీస్ అయితే ఇది హాఫ్ యాంగిల్ అయితే కదా, హాఫ్ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి సరళ కోణం అంటే టీటా = 180 డిగ్రీస్ అవుతుంది. తర్వాతి కోణం అధిక కోణం, యాక్టిస్ యాంగిల్. యాక్టిస్ యాంగిల్ అంటే ఇది స్ట్రేట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. ఇది ఇలా ఉంటే ఏమవుతుంది? ఇది లంబకోణం, రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ 90 డిగ్రీస్కి అలాగే ఈ 180 డిగ్రీస్కి అంటే ఈ లంబకోణానికి సరళ కోణానికి మధ్యలో ఏర్పడే కోణాలు ఉంటాయి కదా, ఇవి అంటే ఈ లంబకోణం కంటే ఎక్కువగా అలాగే సరళ కోణం కంటే తక్కువగా ఉండే కోణాలు ఉంటాయి కదా, వీటిని అధిక కోణం, యాక్టిస్ యాంగిల్స్ అని అంటారు. ఇవి 90 డిగ్రీల నుండి 180 డిగ్రీస్ మధ్య ఉంటాయి. ఈ లంబకోణానికి సరళ కోణానికి మధ్యన ఉండే ఈ కోణాలన్నిటినీ అధిక కోణాలు అని అంటారు. ఇక చివరిగా చూసుకుంటే పరావర్తన కోణం, రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఇప్పుడు కంప్లీట్ ఇది ఉంది, ఇది స్ట్రేట్ యాంగిల్, ఇలా ఉంటే కంప్లీట్ యాంగిల్. ఈ స్ట్రేట్ యాంగిల్కి కంప్లీట్ యాంగిల్కి మధ్యన ఏర్పడే యాంగిల్స్ ఉంటాయి కదా, 180 నుండి 360కి మధ్యలో ఉండే కోణాలన్నిటిని కూడా పరావర్తన కోణాలు, రిఫ్లెక్స్ యాంగిల్స్ అని అంటారు. ఇవి 180 నుండి 360కి మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఏర్పడే కోణాలన్నీ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. 180 కంటే ఎక్కువగా, 360 కంటే తక్కువగా. ఇప్పుడు కంప్లీట్గా ఒకసారి చూసుకుంటే టైప్స్ ఆఫ్ యాంగిల్స్. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీస్, లంబ కోణం 90 డిగ్రీస్, అల్పకోణం 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండేది, సరళ కోణం అంటే స్ట్రేట్ యాంగిల్ 180 డిగ్రీస్, అధిక కోణం లంబ కోణానికి సరళ కోణానికి మధ్యలో ఉండేవి అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా, 180 కంటే తక్కువగా ఉండేవి అధిక కోణాలు. తర్వాత పరావర్తన కోణం అంటే 180 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండేవి, వాటిని పరావర్తన కోణం అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏవైనా రెండు కోణాలు, ఇప్పుడు ఇది కోణం 45 డిగ్రీస్, ఇంకోటి కోణం 45 డిగ్రీస్, ఏవైనా రెండు కోణాలు ఉన్నాయి, ఆ రెండు కోణాలని ప్లస్ చేస్తే
90 డిగ్రీస్ వచ్చినాక ఏవైనా రెండు కోణాల మొత్తం లంబ కోణం అయితే వాటిని పూరక కోణాలు అంటారు. అవి ఏవైనా ఉండొచ్చు. ఇది 25 ఒక కోణము, ఇంకో కోణము 65 ఉంది. ఇవి రెండింటిని ప్లస్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది. వీటిని ఒకదానికొకటి పూరక కోణాలు అని అంటారు. ఏవైనా రెండు కోణాలు, ఇదో కోణం ఇదో కోణం, ఇది 35 అయితే ఇది 55 అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఆ రెండు కోణాల మొత్తం అవి రెండింటిని ప్లస్ చేస్తే 90 డిగ్రీస్ వచ్చినాకో వాటిని పూరక కోణాలు అంటారు. θ1 ప్లస్ θ2 రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ వస్తే వాటిని ఒకదానికొకటి పూరక కోణాలు అంటారు. పూరక కోణాలలో ఒక కోణం x అయితే ఇంకో కోణము 90 మైనస్ x అవుతుంది. ఈ పూరక కోణాలు రెండు కూడా అల్ప కోణాలే అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే 35, 55 అనేది ఇవి రెండు అల్ప కోణాలు. అలాగే ఇక్కడ చూసుకుంటే 25, 65 అనేవి కూడా అల్ప కోణాలే. ఇక్కడ 45, 45 అనేవి రెండు కూడా అల్ప కోణాలే. పూరక కోణాలు రెండు అల్ప కోణాలే అవుతాయి. సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు ఏవైనా రెండు కోణాలు తీసుకుంటే ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే θ1 ప్లస్ θ2 రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ సరళ కోణం అయితే రెండు కోణాలను ప్లస్ చేస్తే అది సరళ కోణం అయితే వాటిని సంపూరక కోణాలు అని అంటారు. ఈ సంపూరక కోణాలలో ఒక కోణం x అయితే ఇంకో కోణము 180 మైనస్ x అవుతుంది. ఈ సంపూరక కోణాలలో ఒక కోణం అల్ప కోణం అయితే ఇంకో కోణం అధిక కోణం అవుతుంది. ఒక కోణం 60 అయిందనుకో, 60 డిగ్రీస్ అయితే ఒక కోణం 120 డిగ్రీస్ అవుతుంది. ఒక కోణము 90 డిగ్రీస్, ఒక కోణం 80 డిగ్రీస్ అయితే ఇంకో కోణము 100 డిగ్రీస్ అవుతుంది. అంటే ఒకటి అల్ప కోణం ఉంటే ఒకటి అధిక కోణం ఉంటుంది. లేదా ఒకవేళ రెండు 90 డిగ్రీస్ ఉన్నాయనుకో రెండు లంబ కోణాలే అవుతాయి. ఒక అల్ప కోణం ఒక అధిక కోణం ఉంటుంది. లేకపోతే రెండు లంబ కోణాలే ఉంటాయి. సంయుగ్మ కోణాలు కాంజుగేట్ యాంగిల్స్. ఏవైనా రెండు కోణాల మొత్తం ఏవైనా రెండు కోణాలను ప్లస్ చేస్తే ఏవైనా రెండు కోణాల మొత్తం 360 డిగ్రీస్ అయితే అలాంటి కోణాలని ఒకదానికొకటి సంయుగ్మ కోణాలు అని అంటారు. సంయుగ్మ కోణాలలో ఒకటి x అయితే ఇంకొక కోణము 360 మైనస్ x అవుతుంది. ఇప్పుడు ఒక కోణం ఉంది, 120 డిగ్రీస్ కోణం ఉంది. ఈ కోణానికి యొక్క 120 డిగ్రీస్ కోణానికి సంయుగ్మ కోణాన్ని కనుగొనండి అని ఇచ్చారు అనుకోండి. దీనికి సంయుగ్మ కోణం ఏమవుతుంది? ప్లస్ రెంట్ల ఆ కోణాన్ని x అనుకొని ఆ రెంట్లో ప్లస్ చేస్తే 360 రావాలి. దీని నుండి మనకు x ఈక్వల్ ఎంత వస్తుంది? 360 మైనస్ 120 అంటే 240 అనేది 120 యొక్క సంయుగ్మ కోణం అవుతుంది. ఇక్కడ పూరక కోణాలు అంటే ఏవైనా రెండు కోణాల మొత్తము 90 డిగ్రీస్ అయితే పూరక కోణాలు అంటారు. అలాగే ఏవైనా రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే సంపూరక కోణాలు అంటారు. రెండు కోణాల మొత్తము 360 అయితే సంయుగ్మ కోణాలు అని అంటారు. తిర్యక్ రేఖ ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఇవి రెండు సమాంతర రేఖలు, ఈ మూడు అనుకోండి, మూడు సమాంతర రేఖలు ఉన్నాయి. ఈ సమాంతర రేఖల్ని ఒక రేఖ వివిధ బిందువుల వద్ద వేరువేరు బిందువుల వద్ద ఖండించుకుంటూ వెళ్తే ఈ రేఖను ఏమంటారు అంటే తిర్యక్ రేఖ అని అంటారు. ఒక రేఖ రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను రెండు లేదా అంతకంటే ఎక్కువ బిందువుల వద్ద ఖండించుకుంటే ఆ రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఈ పీని తిర్యక్ రేఖ అని అంటారు. ఇప్పుడు ఈ తిర్యక్ రేఖ ద్వారా ఏర్పడిన కోణాల గురించి చెప్పుకుందాం. ఈ తిర్యక్ రేఖ ఇలా ఉన్నప్పుడు ఈ బిందువుల వద్ద కోణాలు ఏర్పడతాయి. ఇట్లా కోణాలు ఏర్పడతాయి కదా. ఈ రెండు బిందువుల వద్ద రెండు కోణాలు ఏర్పడ్డాయి. ఇది కోణం 1, కోణం 2, ఇది కోణం 3, కోణం 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ కోణం 1, కోణం 2, కోణం 7, కోణం 8 అనేవి ఇక్కడ చూడండి. కోణం 1, 2, 7, 8 అనేవి ఈ తిర్యక్ రేఖకి బాహ్యంగా ఉన్నాయి. అంటే బయట వైపు ఉన్నాయి కదా, ఈ బయట వైపు ఉన్నాయి కాబట్టి వీటిని బాహ్య కోణాలు అని అంటారు. అలాగే ఇక్కడ కోణం 3,
కోణం 4, కోణం 6, కోణం 5 అనేవి తిర్యక్ రేఖకు అంతరంగా లోపల ఉన్నాయి కదా, అంతరంగా ఉన్నాయి కాబట్టి వీటిని అంతర కోణాలు అని అంటారు. అలాగే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం శీర్షాభిముఖ కోణాలు సమానమని. ఇక్కడ శీర్షానికి అభిముఖంగా ఉన్న కోణాలు సమానమని చెప్పుకున్నాం కాబట్టి దీని నుండి కోణం 1 ఈజ్ ఈక్వల్ టు కోణం 3 అవుతుంది. ఇంకా కోణం 2 ఈజ్ ఈక్వల్ టు కోణం 4 అవుతుంది. అలాగే ఇక్కడ ఈ బిందువులో కూడా కోణం 6 ఈజ్ ఈక్వల్ టు కోణం 8, కోణం 5 ఈజ్ ఈక్వల్ టు కోణం 7 అవుతుంది. నెక్స్ట్ సాదృశ్య కోణాలు. సాదృశ్య కోణాలు అంటే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండి రెండు బిందువుల వద్ద వేరువేరు బిందువుల వద్ద ఒకే వైపున ఉండి ఒక కోణం బాహ్యంగా ఒక కోణం అంతరంగా ఉంటే వీటిని సాదృశ్య కోణాలు అంటారు. ఇది సాదృశ్య కోణాలు అంటే. అలాగే ఈ తిర్యక్ రేఖలో ఇక్కడ ఒక కోణం అంటే రెండు సేమ్ ఒకే వైపున ఉండి ఒక కోణం బాహ్యంగా ఒక కోణం అంతరంగా. అలాగే నెక్స్ట్ ఇలా కూడా ఒక కోణం అంతరంగా ఒక కోణం బాహ్యంగా. నెక్స్ట్ ఇలా కోణం ఒకటి అంతరం ఒకటి బాహ్యంగా. ఇలా ఉంటే ఈ కోణాన్ని సాదృశ్య కోణాలు అని అంటారు. సాదృశ్య కోణాలు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కోణం 50 అయితే ఇక్కడ కూడా 50 అవుతుంది. అలాగే ఇక్కడ x అయితే ఇక్కడ x అవుతుంది. ఇక్కడ 60 అయితే ఇక్కడ 6. ఇలా సాదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. సాదృశ్య కోణాలు అంటే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండి వేరువేరు బిందువుల వద్ద ఏర్పడే ఒక బాహ్య కోణము ఒక అంతర కోణము. వీటిని ఈ జతలని సాదృశ్య కోణాలు అంటారు. సాదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. తర్వాత ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు. ఈ తిర్యక్ రేఖలో అంతరంగా ఉండి వేరువేరు బిందువుల వద్ద వేరువేరు వైపుగా ఉంటే ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఉంటే వీటిని ఏకాంతర కోణాలు అంటారు. ఒకే వైపున ఉండకుండా రెండు వేరువేరు వైపుగా ఉండి అంతరంగా ఉంటే వీటిని ఏకాంతర కోణాలు అంటారు. ఇలా ఇక్కడ ఇవి రెండు కోణాలు ఏకాంతర కోణాలు అయితే, అలాగే ఇవి రెండు అంతరంగా ఉండాలి వేరువేరు వైపు ఉండాలి, వీటిని ఏకాంతర కోణాలు అంటారు. అలాగే ఏక బాహ్య కోణాలు అంటే సేమ్ ఇలాగే కానీ బాహ్యంగా ఉంటాయి. బాహ్యంగా ఉండి వేరువేరు వైపులో ఉండాలి. తిర్యక్ రేఖకు వేరువేరు బిందువుల వద్ద బాహ్యంగా ఉంటూ వేరువేరు వైపు ఉంటే వీటిని ఏకబాహ్య కోణాలు అని అంటారు. ఇప్పుడు ఇవి రెండు ఏకబాహ్య కోణాలు అయితే ఇవి రెండు కూడా ఏకబాహ్య కోణాలు అయితే. ఇవి జతలు ఏకాంతర కోణాలు జతలు, ఇవి రెండు ఏకబాహ్య కోణాలు జతలు. ఇక్కడ కూడా ఏకాంతర మరియు ఏకబాహ్య కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇవి కోణాలు సమానం. ఇక్కడ కోణం 40 అయితే ఇది 40 అవుతుంది. ఇక్కడ ఇది 40 అయితే ఇది 40 అవుతుంది. ఇది x అయితే ఇది x అవుతుంది. ఇది y అయితే ఇది y అవుతుంది. అంటే ఏకాంతర కోణాలు మరియు ఏకబాహ్య కోణాలు సమానం. అలాగే సాదృశ్య కోణాలు సమానం. అలాగే ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు కూడా సమానం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు. ఇవి ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు. ఇవి రెండైతే అలాగే ఇవి రెండు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు. నెక్స్ట్ ఇవి తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు. ఇవి రెండు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు అయితే ఇవి రెండు కూడా ఒకే వైపున ఉన్న అంతర కోణాలు అయితే. ఇలా తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాల బాహ్య కోణాలు మరియు అంతర కోణాలు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు సంపూరకాలు అవుతాయి. ఇక్కడ కోణం ఇది x, నెక్స్ట్ ఇది y అనుకో, ఇది y కోణం అనుకో. ఇవి రెండు కూడా సంపూరకాలు అంటే ఇవి రెండు ప్లస్ చేస్తే 180 వస్తుంది. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు. అలాగే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు. ఇది కోణం x, ఇది కోణం y అయితే ఇవి రెండు ప్లస్ చేస్తే 180 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తంగా చూసుకుంటే తిర్యక్ రేఖకు ఇక్కడ సాదృశ్య కోణాల జతలు, సాదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. ఇవి రెండు సాదృశ్య కోణాలు. నెక్స్ట్ ఇక్కడ ఏర్పడే సాదృశ్య కోణాలు, మళ్ళీ ఒకటి ఇక్కడ ఇక్కడ అంటే సాదృశ్య కోణాలు అంటే ఒకే వైపున ఉండి
ఒక కోణం బయట ఒక కోణం లోపల, ఒకటి అంతరంగా ఒకటి బాహ్యంగా ఉంటే అవి సాదృశ్య కోణాలు. సాదృశ్య కోణాలు సమానం. అలాగే ఏకాంతర కోణాలు సమానం. ఇవి రెండు సమానం. ఏకాంతర కోణాలు సమానం. అలాగే ఏక బాహ్య కోణాలు సమానం. ఇవి రెండు సమానం ఉంటాయి. తర్వాత తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాల మొత్తము సంపూరకాలు అవుతాయి. అలాగే తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు సంపూరకాలు అవుతాయి. దీని నుండి మనం ఒకటి చూసుకుందాం. ఇక్కడ కోణం ఎక్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ కోణం ఎక్స్ ఇస్తే నెక్స్ట్ దీనికి శీర్షాభిముఖ కోణం ఇది కాబట్టి ఇది కూడా ఎక్సే అవుతుంది. నెక్స్ట్ ఈ కోణానికి ఇది సాదృశ్య కోణం అవుతుంది. ఎందుకంటే ఈ తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న ఇది బాహ్య కోణం, ఇది అంతర కోణం కాబట్టి ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఇది కూడా ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఒకే వైపున ఉన్న తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు సంపూరకాలు అవుతాయి. ఇది ఎక్స్ అయితే ఇది 180 మైనస్ ఎక్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి ఇది శీర్షాభిముఖ కోణం కాబట్టి ఇది 180 మైనస్ అవుతుంది. ఇవి చూడండి, ఇవి రెండు ఏకాంతర కోణాలు. ఇది ఏకాంతర కోణాలు కాబట్టి ఇది సేమ్ ఉంటుంది. ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇది 180 మైనస్ ఎక్స్ అయితే ఇది కూడా 180 మైనస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇవి రెండు సాదృశ్య కోణాలు, లేకపోతే ఇవి రెండు శీర్షాభిముఖ కోణాలు కాబట్టి ఇది కూడా 180 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక పైన బిందువు వద్ద ఏర్పడిన కోణాలన్నీ కింద బిందువు కదా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ 180 మైనస్ ఎక్స్ ఉంటే ఇక్కడ 180 మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్, అంటే ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది, ఇక్కడ సేమ్ ఉంటాయని అర్థం. స్టేట్మెంట్ లాగా ఇస్తే మనము సాదృశ్య కోణాలు సమానం, అలాగే ఏకాంతర కోణాలు సమానం, ఏక బాహ్య కోణాలు సమానం. తర్వాత తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్న బాహ్య కోణాలు మొత్తం సంపూరకాలు, ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం సంపూరకాలు అవుతాయి. అలాగే శీర్షాభిముఖ కోణాలు సమానం. ఇది తిర్యక్ రేఖలోని కోణాల గురించి. మన తర్వాతి వీడియోలో రేఖలు కోణాలు ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఇంకా ఏ టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.